రాజన్న సిరిసిల్ల పట్టణం దేశభక్తి నినాదాలతో మారుమ్రోగింది. ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం పద సంచలన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా స్వయం సేవకులు క్రమశిక్షణతో ర్యాలీగా పయనమయ్యారు. తెల్ల చొక్కాలు, కాకి ప్యాంట్లతో క్రమశిక్షణలకు ప్రతీకగా మారిన స్వయం సేవకుల నడక సిరిసిల్ల వీధుల దిశలు దేశభక్తి నినాదాలతో మారుమ్రోగేలా చేసింది. భారత్ మాతాకి జై, వందే మాతరం నినాదాలతో స్వయం సేవకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వేదిల వెంట నిలబడి మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. పలు చోట్ల స్థానికులు పూలవర్షం కురిపించి స్వయం సేవకులకు ఆత్మీయ స్వాగతం అందించారు. చిన్నారుల నుంచి పెద్దల దాకా అందరూ దేశభక్తి జెండాలు పట్టుకుని ర్యాలీని ఉత్సాహంగా వీక్షించారు. పద సంచలన ప్రారంభంలో జెండా వందన కార్యక్రమం నిర్వహించగా అనంతరం స్వయం సేవకులు సమాజ సేవ ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజలకు సందేశాలు అందించారు. శత జయంతి ఉత్సవాలలో భాగంగా సంఘం చేపట్టిన సేవా కార్యక్రమాలపై కూడా వివరాలు వెల్లడించారు. స్థానిక ఆర్ఎస్ఎస్ నాయకులు మాట్లాడుతూ దేశం అభివృద్ధికి వ్యక్తి క్రమశిక్షణ, సమాజ సేవ అనివార్యం. యువతలో దేశభక్తి చైతన్యాన్ని నింపడమే మా లక్ష్యమని పేర్కొన్నారు. సాంప్రదాయ దుస్తుల్లో సజావుగా కదిలిన ఈ పద సంచలనం సిరిసిల్ల ప్రజల్లో విశేష ఉత్సాహం నింపింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రారంభించి మొన్నటి విజయదశమికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ప్రపంచంలో ఏ స్వచ్ఛంద సంస్థ కూడా 100 సంవత్సరాలు నిలదొక్కుని నిలబడలేదు. నిలబడమే కాదు, దినదిన ప్రవృద్ధిమానం చెందు నిత్య నూతనంగా ముందుకు వెళ్తుంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఈ శుభ సందర్భంలో ఆనాడు దేశం యొక్క సంఘటనే హిందూ సంఘటనే, ఈ దేశంలో నివసించే వారందరూ హిందువులుగా భావించి ఆ రోజు డాక్టర్జీ హిందూ సంఘటనే ధ్యేయంగా, ఈ దేశ రక్షణే ధ్యేయంగా, ఈ ధర్మ రక్షణే ధ్యేయంగా ఆనాడు ప్రారంభించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మొన్నటి విజయదశమితో 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో దేశంలో పంచ పరివర్తన అనే పేరు మీద ముందుకు వెళ్ళడం జరుగుతుంది. రాబో కాలంలో దేశంలో సామాజిక సమరసత, పర్యావరణ పరిరక్షణ, కుటుంబ ప్రబోధన్, పౌర విధులు, అదేవిధంగా స్వదేశీ స్వావలంబన అనే నినాదంతో రాబో కాలాన్ని ముందుకు తీసుకుపోవడానికి దేశంలోని స్వయం సేవకులందరూ కృషి చేయాల్సిందిగా సంఘం నిర్ణయం తీసుకొని ఆ దిశగా పనిచేయడం జరుగుతుంది. ఈరోజు సిరిసిల్ల నగరంలో 100 సంవత్సరాలు